ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడో దాని గురించి అంతా రచ్చరచ్చ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాసేపు అల్లు అర్జున్ గురించి నెగెటివ్ మాట్లాడాడు. అలానే కొంతమంది పోలీసులని దండించాడు. లేకుంటే రేవంత్ రెడ్డి కొంచెం అగెనిస్ట్‌గా మాట్లాడాడని. కొంతమంది రేవంత్ రెడ్డికి పాజిటివ్‌గా మాట్లాడాడు. అల్లు అర్జున్ గురించి తప్పుగా మాట్లాడిండు. అల్లు అర్జున్ గురించి అదే రేవంత్ రెడ్డి గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడిండు. పోలీసుల గురించి పాజిటివ్‌గా మాట్లాడారు. ఇలా రకరకాలుగా ఎవరి కోణంలో వాళ్ళైతే చూస్తా ఉన్నారు. అలానే ఈ తీన్మార్ మల్ల అనేవాడు ఉన్నాడు గదా! మనకు తెలిసిందే గదా! రీసెంట్‌గా ఒక వీడియో చూశాను అతనిదైతే. పొద్దున్నే లైవ్ పెడతారు కదా అతనైతే. ఒక వీడియో అయితే చూశాను. ఒక పేపర్‌లో వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిది తప్పే లేదు. అల్లు అర్జునే తప్పు చేశారని ఏదో వాళ్ళకి సంబంధించిన పేపర్‌లో ఒకటొచ్చింది. ఏ పేపరో తెలిసిందే కదా మనకి. అన్ని పేపర్‌లు ఒక్కొక్క పర్సన్‌కి ఉంటాయి. రేవంత్ రెడ్డికి అనుకూలంగా కొన్ని, అలానే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కొన్ని పేపర్‌లున్నాయి. అలా రకరకాల పేపర్‌లుంటాయి కదా! అలా ఒక అనుకూలమైన పేపరు రేవంత్ రెడ్డికి సంబంధించింది. నాకు తెలిసి అనుకుంటాను. ఆ పేపర్ అతను చదువుతా ఆహ్ ప్రభుత్వం తప్పే లేదు. అలానే అల్లు అర్జునే తప్పు చేశాడు అని ఒక పేపర్ న్యూస్ వచ్చినా చదువుతా ఉన్నాడు. బానే ఉంది. చదువుతున్న తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి గురించి చాలా పాజిటివ్‌గా చెప్పాడు పవన్ కళ్యాణ్. అందుకే నాకు నచ్చుతాడు పవన్ కళ్యాణ్ అన్నాడు. ఓకే. బానే ఉంది. ఓకే. పాజిటివ్‌గా చెప్పిండు కాబట్టి ఆయనకు నచ్చుతున్నాడు కాబట్టి ఓకే. బానే ఉంది. అంతవరకు బావుంది. అల్లు అర్జున్‌కి చివాట్లు పెట్టాడంటే అల్లు అర్జున్‌ది తప్పని. అల్లు అర్జున్ తప్పని ఎక్కడ చెప్పాడో నాకైతే అర్థం కాదు. ఈ మళ్ళీ ఈ తీన్మార్ మల్లన్న గారు మరి ఆ ఇంట్రో అసలు అంటే చూసాడా? చిట్ చాట్ చూసాడా ఈయన? నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒక విషయం మనం ధృవీకరిస్తున్నామంటే అది 100% కరెక్టే ఉండాలి. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, మనం మాట్లాడుకున్నయి 100% లేకుంటే కొన్ని ముందే చెప్పేస్తాం. అయ్యుండొచ్చని ఒక మాట వదిలేస్తాం. కానీ అక్కడ కరాఖండిగా చెప్తున్నాడు. తీన్మార్ మల్ల అనేవాడు కరాఖండిగా చెబుతున్నాడు. అల్లు అర్జునే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అల్లు అర్జునే తప్పు చేశాడన్న విధంగా మాట్లాడాడనైతే చెప్తున్నాడు. మరి ఆ చిట్ చాట్ ఈడు చూసాడో లేదో ఎదవ గాని ప్రస్తుతానికైతే ఆ వీడియో చూసిన తర్వాత ఒక వీడియో ప్లే చేశాడు. అతని దరిద్రం కొద్ది అనుకుంటాను. తీన్మార్ మల్ల దరిద్రం కొద్ది. ఎందుకంటే వాళ్ళ దగ్గర వీడియోలున్నాయి. వీడియోలున్నాయి. ఆ వీడియో కూడా బయట ఒకటి ప్లే చేయమని వాళ్ళు ప్లే చేశారు. అక్కడే ఆయనే తీన్మార్ మల్లన్నే ప్లే చేశాడు. ప్లే చేస్తే అక్కడ అల్లు అర్జున్‌కి అనుకూలంగా మాట్లాడుతున్నట్టయితే వీడియో వచ్చింది. అల్లు అర్జున్‌ని కార్నర్ చేసి ఒంటరిని చేశారు అని ఒక మాట అయితే రావడం చూసాం. టక్కన ఆ వీడియో ఆపేసి మళ్ళీ ఇంకొక వీడియో వెతకడం మొదలెట్టారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గురించి ఆ టికెట్ హైక్ గురించి మాట్లాడే దాని గురించి మళ్ళీ వీడియో వెతకడం మొదలెట్టారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈడు నాకు అర్థం కావట్లే. ఇంతకుముందు బీఆర్ఎస్‌ని ఎగాబిగా పాకేసేవాడు. ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యిండు. ఆ తర్వాత బీజేపీని వదిలేసాడు. ఇప్పుడు కాంగ్రెస్‌లో అంటే మద్దతు ప్రకటించాడు. ఎమ్మెల్సీ కూడా గెలవడం చూసాం. కానీ ఇంత దరిద్రమైన ఎందుకు అనవసరమో నాకనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు మంచిగుండేవాడు. చాలా మంచిగుండేవాడు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉండేవాడు. ప్రజలు అక్కడికి వచ్చిన వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఈ లేకుంటే కాంగ్రెస్ వాసన గాలి తగిలిందో అప్పటినుంచయితే ఈ మల్ల అనేవాడు చాలా పూర్తిగా అయితే కాంగ్రెస్‌కి సపోర్ట్‌గా అయితే మాట్లాడుతా ఉన్నాడు. నేననేది ఒక పార్టీకి మనం సపోర్ట్‌గా ఉండొచ్చు. మనకి ఇష్టం వచ్చిన పార్టీకి ఓటేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. అది ఓకే. అది పర్సనల్‌గా మైండ్‌లో ఉంచుకొని అసలకి న్యూస్ కరెక్ట్‌గా అనేది ప్రజలకు అందియాలనేది నా భావన. అక్కడ తీన్మార్ మల్ల అనేవాడు రాంగ్ గైడ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి మంచి ఫాలోవర్స్ ఉన్నారు. చాలా మందున్నారు. కానీ వాళ్ళనైతే రాంగ్ గైడ్ చేస్తున్నాడు. అక్కడ క్లియర్‌గా పవన్ కళ్యాణ్ ఎవరిని గూడా నిందించలేదు. రేవంత్ రెడ్డిని గురించి పొగిడాడు. అల్లు అర్జున్ కూడా సపోర్ట్ చేసాడు ఖచ్చితంగా. అక్కడ అల్లు అర్జున్‌దే పూర్తిగా తప్పనేది చెప్పలేదు. అలానే పోలీస్ వ్యవస్థను కూడా తప్పని చెప్పలేదు. అక్కడ ముగ్గురిని సమానంగా చూసాడు అక్కడైతే పవన్ కళ్యాణ్ అయితే. అతను ఆ చిట్ చాట్ మీరు కావాలంటే యూట్యూబ్‌లో ఉంటది చూసుకోవచ్చు. అక్కడ అల్లు అర్జున్ ద్వేషించింది లేదు. అల్లు అర్జున్‌ని పూర్తిగా తప్పు చేశాడనైతే ఎక్కడ చెప్పలేదు. ఆయన చెప్పింది ఒక్కటే గూటితో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకున్నాను ఒక వర్డ్ వాడాడు. అంటే ఏం లేదు. అల్లు అర్జున్‌కి సరిగ్గా గైడ్ చేయలేదన్నాడు. ఎవరైతే అతని దగ్గర స్టాఫ్ ఉంటారో అతనికి పూర్తిగా అవగాహన ఉండదు. అక్కడ ఏం జరిగింది ఏంటనేది అవగాహన ఉండదు. అక్కడ స్టాఫ్ సరిగ్గా గైడ్ చేయలేదు అల్లు అర్జున్ అని ఒక మాట అయితే వాడాడు. అలానే అల్లు అర్జున్ ఒక్కడిని ఒంటరిని చేశారని ఒక మాట వాడాడు. మరి అల్లు అర్జున్ ఒంటరి చేశారంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే కావాలని అందరూ కుట్రపూరితంగా అందరూ దాంతో చుట్టూ చేరి అతన్ని ఒక్కడిని ఒంటరిని చేసి ఆడుకుంటున్నారని అయితే చెప్పడం చూసాం. ఎందుకంటే నిర్మాతలు సైలెంట్‌గుంటున్నారు. సంజయ్ దత్త వాళ్ళు సైలెంట్‌గుంటున్నారు. వాళ్ళొచ్చి ప్రెస్ మీట్‌లు ఏం పెట్టట్లేదు. ఒక అల్లు అర్జున్ వచ్చి ప్రెస్ మీట్‌లో మాట్లాడడం చూస్తున్నాం. మిగతా నిర్మాతలు ఎవరు గాని అగెనిస్ట్‌గా మాట్లాడట్లేదు. అక్కడ తప్పు మాది లేదని అయితే ఎవరు గట్టిగా చెప్పలేకపోతున్నారు. అది కూడా ఒక మైనస్ అయింది. దాని గురించి చెప్పాడు తప్ప ఇంకా అల్లు అర్జున్ ఎక్కడ నిందించలేదు. అల్లు అర్జున్ చాలా పాజిటివ్‌గా చెప్పాడు. ఇలాంటివి జరుగుతుంటే మనం ఏం చేయలేకపోతాం. అలానే ఆయన ఉదాహరణ కూడా ఇచ్చాడు. ఈ తీన్మార్ మల్లన్న చూసాడో లేదో నేను కూడా చాలా సార్లు ఇలా ఎళ్ళాను. ఒకసారి ఇలా విజయనగరం జరిగిన ఇన్సిడెంట్ కూడా అతను చెప్పడం చూసాం. కాబట్టి ఆహ్, వార్తని స్ట్రెయిట్‌గా ఇంతకుముందు చెప్పేవాడు. ఇప్పుడైతే కొంచెం ఫార్మాల్‌గా చెప్తున్నాడు. వాడికి ఇష్టం వచ్చింది చెప్పుకుంటున్నాడు. కాంగ్రెస్‌కి అనుకూలంగా చెప్తున్నాడు తప్ప నేను చెప్పాలనుకున్నది అదే. ఎందుకంటే క్లియర్‌గా వీడియో ఉంది. అదేమన్నా అపోహ అయితే మనం ఊహించుకొని ఏదైనా చెప్పొచ్చు గానీ, క్లియర్‌గా వీడియో బయటుంది. వాడు ప్లే చేసిన వీడియోలోనే అక్కడ అల్లు అర్జున్ గురించి కార్నర్ చేశారని, ఒంటరి చేశారని డైరెక్ట్‌గా వీడియో వచ్చింది.
ఈ యాదవ్ మళ్ళీ ఎట్లా మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ దండించాడు, లేకుంటే అల్లు అర్జున్‌ది తప్పని చెప్పాడు. ఎలా మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లే. ఇది ఓవరాల్‌గా అక్కడ క్లియర్‌గా నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. మనం ఎవరిది తప్పని డిసైడ్ చేయగలుగుతామో ఒకసారి చూసుకోండి. అల్లు అర్జున్ లాంటి ఫేమస్ హీరో తన సినిమాని తన థియేటర్‌లో చూడాలని కోరినప్పుడు పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా అతనికి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పోలీసులు లేదని అయితే అడుగుతున్నా. రెండో పాయింటు అతని ఇష్టం వచ్చిన చోట అతని స్వేచ్ఛ ఉంది. ఈ దేశంలో ఎక్కడికైనా ఎళ్తాడు, ఏ ప్రదేశానికి ఎళ్తాడు. కానీ ఎళ్తా అన్నప్పుడు అతనేమి విదేశాలకెళ్ళట్లేదు, లేకుంటే పెద్ద పెద్దయి చేయట్లేదు. జస్ట్ ఒక సినిమాకెళ్తానంటే పోలీసులు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదంటే సెక్యూరిటీ కల్పించలేమన్నారు. అది దాన్ని ఎలా మనం సమర్థించగలుగుతాం నాకు తెలీదు. అదొకటి తప్పు జరిగింది. ఖచ్చితంగా అతనికి పర్మిషన్ ఇచ్చి కావాలంటే ఇంకో 100 మంది పోలీసులని ఎక్స్‌ట్రా పెట్టి అతనికైతే ఎందుకంటే దాదాపు 4 సంవత్సరాలు కష్టపడ్డాడు. అలానే ఖచ్చితంగా సినిమా చాలా మంచి టాక్ వస్తుంది. అలాంటి టైంలో అతని సినిమా తను థియేటర్‌లో చూసుకోవడం తప్పు కాదు. చాలామంది హీరోలు అదే పని చేస్తా ఉంటారు. అదైతే తప్పు కాదు. మరి దాన్ని పోలీసులని నిందిద్దామా పర్మిషన్ ఇవ్వకుండా? అలానే రేవంత్ రెడ్డి గారు అత్యుత్సాహం చూపించి నేషనల్ మీడియా తోటి అలా మాట్లాడాల్సిన అవసరం లేదు అల్లు అర్జున్ గురించి. ఆయన ఏమన్నా దేశభక్తుడా అది ఇది. దేశభక్తుడు ఏముంటదండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు 18,000,00,00,000 వసూలు చేశాడు. ఎంత రెవెన్యూ వస్తుంది? తెలంగాణ గవర్నమెంట్‌కి కూడా జీఎస్టీ పే చేస్తున్నాడు కదా! అంటే నిర్మాతలు పే చేస్తున్నారు. అతని వల్లే కదా! అతని హీరోయిజం వల్లే కదా! అన్ని డబ్బులైతే వస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఈ రాష్ట్రానికైతే ఇస్తున్నట్టే కదా! కొంత మనీ అయితే. అతను కూడా టాక్స్ పే చేస్తాడు కదా! ఇలా అయితే ఖచ్చితంగా హెల్ప్ ఉంటుంది. అతను మరి దేశభక్తుడా? లేకుంటే ఇయన్నీ మాట్లాడడం అనవసరం అనిపించింది. అలానే దాన్ని రాద్ధాంతం చేసి అసెంబ్లీలో కూడా మాట్లాడడం చూసాం. అతనికేమైనా స్పెషల్‌గా ఇవ్వాలి. స్పెషల్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సీఎం ఉంది. సీఎం అంటే ఏంటి? తెలంగాణ ప్రజలకు సేవ చేసుకునేవాడు కదా! మరి సేవ చేసుకున్నవాడికి అంత సెక్యూరిటీ అయన్నీ ఎందుకు మరి? అయన్నీ వదిలేసి తిరగొచ్చు కదా! రోడ్ల మీద పడి. కాబట్టి కొన్ని కొన్ని ఉంటాయి. కొంతమంది వీఐపీ పర్సన్స్ ఉంటారు. సినిమా హీరోలు లాంటోళ్ళు. ఎగ్జామ్స్ అని ఇవ్వమని ఎవరు చెప్పట్లేంగా. అసెంబ్లీలో ఇది మాట కూడా అనటం చూసాం. సినిమా హీరోలకి లా సెపరేట్‌గా రాద్దామని అన్నాడు. లా సెపరేట్‌గా ఏమి ఉండదు. అక్కడ వీఐపీ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ బయటకొస్తే 100 మంది గుమ్మి కొడతారు. 200 మంది గుమ్మి కొడతారు. అప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. అది ఆయన విస్మరించి కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అయ్యానైతే నాకనిపించింది. అప్పుడు మళ్ళీ అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పే గదా! అక్కడ మరి అతను గూడా అక్కడ నేషనల్ మీడియా తోటి ఇక్కడ మాట్లాడకుండా ఉంటే చట్టం దాన్ని పని చేసుకుని ఒక మాట అన్నాడు. అంతటితోటి అతను ముగించుంటే బాగుండేది. దాని తర్వాత అల్లు అర్జున్ గూడా తప్పు చేశాడు. ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ కొన్ని కొన్ని తప్పుడు సమాచారాన్ని అయితే ఇవ్వడం చూసాం. పోలీసులు కూడా అక్కడ కాలింది. అది వాస్తవం. ఖచ్చితంగా వాస్తవం. అది మరి ఆ పని చేసుకుండా ఉండాల్సింది కాదు. లేకుంటే మాట్లాడితే క్లియర్‌గా మాట్లాడి ఉండాల్సింది. అక్కడ ఎవరు గైడ్ చేశారో తెలీదు గానీ అల్లు అర్జున్ రాంగ్ డైరెక్షన్‌లో గైడ్ చేసి ఆ ప్రెస్ మీట్‌లో కరెక్ట్‌గా పాయింట్ టు పాయింట్ మాట్లాడలేదు. కొన్ని అబద్దాలైతే మాట్లాడడం చూసాం. దానివల్ల ఇంకా ఇరక్కపోయాడు. ఇంకా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు అల్లు అర్జున్ కేసు విషయంలో. ఇలా అయితే అల్లు అర్జున్ కూడా తప్పు చేశాడు. అలానే అల్లు అర్జున్ అంతమంది క్రౌడ్ వస్తున్నారని తెలిసి కూడా వెళ్ళడం అవసరం అనిపించింది నాకు గూడా. ఎందుకంటే అంతమంది జనాలొస్తున్నారు. అంతమంది జనాలు పోయి ఏం చూస్తాడు? కాకపోతే చూడాలని అతనికి ఆశ ఉంటే మారువేషంలో ఎళ్ళొచ్చు. సినిమా స్టార్ట్ అయిన ఒక 10, 15 నిమిషాల తర్వాత ఎళ్ళొచ్చు. చాలామంది హీరోలు అదే పని చేస్తుంటారు. సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకో, 15 నిమిషాలకో ఎళ్తాడు. ఎందుకంటే ఇంతకుముందు చూసిన సినిమానే కదా! ఒక 10 నిమిషాలు లేట్‌గెళ్తే తప్పేముంది? ఉండొచ్చు. కానీ సినిమా స్టార్ట్ కాకముందు అతను ఎళ్ళడం అనేది తప్పనిపించింది. నాకు కూడా చాలా సార్లు మారు వేషంలో కూడా ఎళ్ళడం చూసాం. పవన్ కళ్యాణ్ అదే చెప్పాడు కదా! చిరంజీవి గారు మాస్క్ పెట్టుకొని ఎళ్ళేవాళ్ళు. నేను కూడా ఒక 2 సార్లు ఎళ్ళాను. తర్వాత మానుకున్నాను అని చెప్పడం చూసాం. ఓవరాల్‌గా అయితే ఆహ్, ఇక్కడ ముగ్గురు విషయాల్లో తప్పులు జరిగినాయి. కానీ మనం దాన్ని జరిగిపోయిందని మనం తీసుకురాలేం కాబట్టి, దీన్ని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే అతని కెరియర్ కూడా నాశనం అవుద్ది. అల్లు అర్జున్ ఎందుకంటే చాలా తెలిసిన అందరికీ చాలా కష్టపడి వచ్చాడు. ఇతను హీరోనా అన్నారు చాలామంది. అతని మొఖాన్ని చూసి ఆడోడు అలా ఉన్నాడని చాలామంది మాట్లాడడం చూసాం. ఇతను హీరోనా అని అన్నారు. కానీ ఆ స్టేజ్ నుంచి స్టైలిష్ స్టార్‌గా ఎదిగాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు. కష్టపడ్డదాన్ని మనం ఒక్క 1 డేలో అతన్ని తీసి పారేయడం కరెక్ట్ కాదనిపించింది నాకైతే. మరి చూద్దాం ఇది ఇలాంటి మల్లన్న లాంటోళ్ళు సోదిగాడోళ్ళు ఎందుకంటే ఇప్పుడు మల్లన్న కూడా కింద స్థాయి నుంచి వచ్చాడు కదా! ఒక జర్నలిస్ట్‌గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికొచ్చాడు. ఇప్పుడు ఛానెల్ పెట్టుకున్నాడు. ఎమ్మెల్సీ గెలిసాడు. ఒక చిన్న జర్నలిస్టు ఎమ్మెల్సీగా గెలిచాడంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకు అనవసరం. కానీ ఇలాంటి సోది చేసినప్పుడు ఇయన్నీ ఇంక బయటకి తోడాలనిపిస్తది కాబట్టి ఇప్పటికైనా న్యూస్ ఎట్లంటే కరెక్ట్‌గా పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పాడంటే కరెక్ట్‌గా ఇంటర్వ్యూ చూడండి. ఆ ఇంటర్వ్యూ చూసి అతనేం మాట్లాడాడు దాని సారాంశం మన ప్రజలకు అందించాలి. దాంట్లో తప్పొప్పులుంటే రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడాడని చెప్పాలి గానీ దాన్ని వంకరగా మాట్లాడి దాన్ని వేరే విధాలుగా అర్థాలు తీసుకొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ మల్లన్న అనేవాడు అదే పని చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. మరి ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. కుదిరితే నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.